సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా గురించి తాజా అప్డేట్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. తెలుగు స్టార్ నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో కీలక అతిథి పాత్రలో కనిపిస్తున్నారని సమాచారం. బాలయ్య 10 నిమిషాల నిడివిగల పవర్ఫుల్ క్యామియో రోల్లో నటిస్తున్నారు. ఈ పాత్రలో ఇంటెన్సివ్ ఫైట్ సీక్వెన్స్ తో పాటు రజనీకాంత్, శివరాజ్ కుమార్లతో కలిసి ఆల్ స్టార్స్ కాంబినేషన్ సీన్ లో బాలయ్య మెరవనున్నారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు మాస్ ఎలివేషన్ మూమెంట్స్ ని అందించేలా రూపొందించారని తెలుస్తోంది. అయితే ఈ 10 నిమిషాల పాత్ర కోసం బాలయ్య ఏకంగా 22 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా సన్ పిక్చర్స్ ఈ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమైనట్లు సమాచారం. అఖండ, వీరసింహారెడ్డి వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న బాలయ్య జైలర్ 2లో తన మాస్ మార్క్ ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కేరళలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. రజనీకాంత్ షూట్ లో చురుగ్గా పాల్గొన్నారు. తాజాగా ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని వెల్లడించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, విన్నావా, శివరాజ్ కుమార్, యోగి బాబు మరియు ఇతరుల కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలకృష్ణ, ఫహద్ ఫాజిల్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2026లో వేసవికి విడుదల కోసం సిద్ధంగా ఉంది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్ పతనమవుతున్న సమయంలో అనూహ్యంగా నేజల్ దిలీప్ కుమార్ జైలర్ రూపంలో ఆయనకి మంచి కంబ్యాక్ అందించారు. రజనీకాంత్ కి సక్సెస్ ఇచ్చిన జైలర్ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా ఇప్పుడు రజనీకాంత్ కూడా జైలర్ సీక్వెల్ పై ఆసక్తి కనపరచడం, అందులో భాగంగానే షూటింగ్ ప్రారంభం కావడం అంతా చకచకా జరిగిపోయింది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు జైలర్ సినిమాలో వర్మ పాత్ర బాగా పాపులర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రజనీకాంత్ వర్మ పాత్రలో కనిపించిన వినాయకన్ మధ్య సన్నివేశాలు అత్యంత కీలకంగా మారాయి. విలన్ వర్మ పాత్రలో వినాయకన్ నటించిన తీరుకి విమర్శకులు ప్రశంసలు కూడా లభించాయి. అందుకే జైలర్ 2లో కూడా ఈయనే ఉంటే బాగుంటుందని మేకర్స్ ఆలోచించారు. అందులో భాగంగానే కొన్ని నిమిషాల పాటు ఆయనను చూపించబోతున్నారట. జైలర్ సినిమాలో వర్మ చనిపోయినట్లు చూపించారు కాబట్టి సీక్వెల్ లో ఆయన పాత్ర ఉండదేమో అని అందరూ అనుకున్నారు. కానీ నేజా దిలీప్ మాత్రం ఒక సీన్ లో భాగంగా ఫ్లాష్ బ్యాక్ ని తీసుకువెళ్లే మరి వర్మను మరోసారి వెండితెరపై జైలర్ 2 కోసం తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇక జైలర్ 2 బాలయ్య కేవలం 10 నిమిషాలు మాత్రమే కనిపిస్తారట. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య కనిపిస్తున్నారట. అయితే ఈ క్యారెక్టర్ లో కేవలం సినిమా మొత్తానికి బాలయ్య 10 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. ఆ 10 నిమిషాలైనా కూడా ఆయన పాత్రకి బాగా వెయిట్ ఉంటుందని, ఆ సినిమా మరో మలుపు తిరగడానికి ఈయనే పాత్రే కారణమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో బాలయ్య రెమ్యునరేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నాడు. ఏకంగా 22 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక చిన్న సీన్ కోసం అంత తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరి రజనీ బాలయ్య కాంబో ఎలా ఉంటుందో అని సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.